హలో అండి, అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, తన భార్య పుట్టింటి నుంచి కట్నాలు రావచ్చు, కానుకలు రావచ్చు, అలాగే పొలం, పుట్ర, ఆస్తి, డబ్బులు అన్నీ రావచ్చు, కానీ అత్తామామలు మాత్రం వద్దు. అసలు ఆ పల్లెటూరు నుంచి ఆ అత్తామామలు వస్తున్నారంటేనే, వారి పొడంటేనే ఇష్టపడని తన భర్తకి తన భార్య ఎలా బుద్ధి చెప్పిందో ఈ కథలో మనం తెలుసుకుందామండి. కథ పేరు అంతర్మదనం. రచించిన వారు ఆర్ఎస్ హైమావతి గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. ఏమండి, ఎక్కడి నుంచండి ఆ ఉత్తరం అంటూ భర్త చేతిలో ఉత్తరాన్ని చూసి అడిగింది కౌసల్య. ఇంకెక్కడి నుంచి, మీ అయ్య దగ్గర నుంచి. ఆ పల్లెటూరు మేళం మళ్ళీ మన ఇంట్లో మకాం పెడతారట అంటున్న భర్త వెంకట్రావు మాటల తీరు, ముఖంలోని భావాలు చూస్తుంటే అర్థమైంది కౌసల్యకు తాను మళ్ళీ త్వరలోనే ఒక తుఫానుని ఎదుర్కోవలసి వస్తుందని. ప్రతి సంవత్సరంలోనూ ఇంచుమించు 6 నెలలు ఈ తుఫాను దాటికి తట్టుకుంటూనే ఉన్నప్పటికీ ఈసారి ఎందుకో గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. తలచుకుంటేనే తల తిరిగిపోతోంది. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. చివరికి మతిభ్రమణం కూడా జరగొచ్చునేమో అని అనిపిస్తుంది కౌసల్యకి. ఈసారి ఏదేమైనా సరే ఈ సమస్యకి మాత్రం ఓ పరిష్కారం ఆలోచించాల్సిందే. లేకపోతే ఇక ఈ తుఫానుకి తను తట్టుకోలేదు. మానసికంగా ఆందోళనలు ఎక్కువయ్యేసరికి శరీరం కూడా రోజు రోజుకి ఆరోగ్యాన్ని కోల్పోతోంది. ఈసారి ఏమైనా సరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అంటూ దృఢంగా నిశ్చయించింది కౌసల్య. కౌసల్య తల్లిదండ్రులు రామయ్య, సీతమ్మ. వారికి 2 అమ్మాయిలు. పెద్ద కూతురు సుమిత్రకు చిన్నప్పుడే పెళ్లి చేసేశారు, వారి స్వగ్రామంలోనే ఉన్న బంధువుకిచ్చి. ఇక 2వ కూతురు కౌసల్య చదువుకుంటానని పట్టుబట్టి పట్టణంలో ఉన్న మేనమామ ఇంట్లో ఉండి మరీ చదువుకుంది. బీఎస్సీ, బీఈడీ ముగించి ఆ పట్టణంలోనే ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం సంపాదించింది. వారి కులంలో చదువుకున్న అమ్మాయిలు చాలా తక్కువ. అందులో కౌసల్య అందంగానే ఉంటుంది మరి. కనుక ఆ కులంలోని చదువుకున్న అబ్బాయిలు కొందరు ఆమెను చేసుకోవాలని ఉవ్విళ్ళూరారు. వెంకట్రావు ఇంజనీరు, పైగా కాస్త ఆస్తిపరుడు. సిటీలో మంచి సెంటర్లో సొంత ఇల్లు కూడా ఉంది. మనిషి చాలా బాగుంటాడు. చెడు అలవాట్లేవీ లేవు. ఇవన్నీ చూసి వెంకట్రావుకి కౌసల్యనివ్వాలని రామయ్య, సీతమ్మ నిశ్చయించుకున్నారు. కౌసల్య కూడా దానికి ఒప్పుకుంది, ఇష్టపడింది. రామయ్య తనకి ఉన్న 20 ఎకరాల పొలంలో ఉన్న వాళ్ళిద్దరూ అమ్మాయిలే కాబట్టి పెళ్లి సమయంలోనే ఆ ఇద్దరికీ చెరొక 5 ఎకరాలు రాసిచ్చేశాడు. మరో 5 ఎకరాలు కూతుళ్ళ పెళ్ళిళ్లకు, పురుళ్లకు, అల్లుళ్ళ పండగ సత్కారాలకి హారతి కర్పూరంలా హరించిపోయింది. వ్యవసాయాన్నే నమ్ముకొని చదువు సంధ్యలు లేక వేరే ఆదాయం వచ్చే ఉపాధి ఏదీ లేని రామయ్య మిగిలిన ఆ 5 ఎకరాల మెట్ట పొలంతోనే ఏదో మెట్ట పైర్లు పండించుకుంటూ ఆ పల్లెటూరులోనే సొంత ఇంట్లోనే ఉంటూ కాలం గడుపుతూ వచ్చాడు భార్యతో. కానీ రాను రాను అతడి ఆరోగ్యం దెబ్బతింది. వయసు ముదిరింది. కళ్ళు కనపడటం లేదు. భార్య సాయంతోనే అన్ని పనులు జరిగిపోతున్నాయి. కనీసం చూపైనా సరిగ్గా ఉంటే తన పని తాను చేసుకోవచ్చునని అతడి బాధ. రాను రాను భార్య సీతమ్మ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే తయారయ్యింది. పల్లెటూరి ఇంటి చాకిరి, వంట పని అన్నీ చూసుకునే ఓపిక ఆమెకి కూడా తగ్గిపోయింది. అదే ఊళ్ళో ఉంటున్న పెద్ద కూతురు సుమిత్రని, అల్లుణ్ణి, పిల్లలతో సహా వచ్చి తమ ఇంట్లోనే ఉండమన్నాడు రామయ్య. మా ఇల్లు, వాకిలి అన్నీ ఉండగా అవన్నీ వదులుకొని మీ ఇంట్లో ఉండటానికి మాకేం కర్మ అన్నాడు పెద్దల్లుడు. పోనీ మేమే వచ్చి మీ ఇంట్లో ఉంటాం. మాకు బొత్తిగా ఓపిక లేకుండా అయిపోయింది. ఇంటి పని, వంట పని మీ అత్తయ్య చూసుకోలేకపోతోంది.
పొలం చూసుకోవడానికి పాలికాపుని పెట్టాము. వాడి జీతం పోగా నువ్వే మిగిలిందేదో అదే తీసుకో అన్నాడు రామయ్య. బాగుంది మీ వరస. ఉన్నది 5 ఎకరాల మెట్ట పొలం. వచ్చే ఆదాయమే తక్కువ. అందులో పాలికాపు జీతం పోగా మిగిలే ఆ కాస్త మీ బట్టలకి, తిండికి, మందులకి, మిమ్మల్ని చూడ్డానికి వచ్చిపోయే చుట్టాలకే సరిపోదు. ఇక నాకేం మిగులుతుందని నేను తీసుకోవటానికి? మిమ్మల్నే నేను పైగా పోషించాలి. ఇదంతా నాకెందుకు? అయినా మీ చిన్న కూతురికి పెద్ద చదువే చదివించారుగా. ఉద్యోగం చేస్తుందాయే. దాని దగ్గరకే వెళ్ళి ఉండండి. నీ పెద్ద కూతురేం ఉద్యోగం చేసి సంపాదించి పెట్టడం లేదు మిమ్మల్ని పోషించటానికి అన్నాడు అల్లుడు. ఇక చేసేదేమీ లేక ఆ పల్లెటూరు ఇంట్లో అద్దెకి కూడా ఎవ్వరూ రారు కనుక తెలిసిన వాళ్ళని కాస్త చూస్తూ ఉండమని చెప్పి చిన్న కూతురు దగ్గరికి ప్రయాణమయ్యారు ఆ దంపతులు. చిన్న కూతురు కౌసల్యకి తనని కని, పెంచి, పోషించి, చదివించి ఇంత దాన్ని చేసిన తన తల్లిదండ్రులని వారి చివరి దశలో తను ఆదుకోవాలనే ఉంది. కానీ వెంకట్రావుకి తన అత్తామామల పొడంటేనే గిట్టదు. పల్లెటూరు పాతకాలం అలవాట్లు నచ్చవు. ఎక్కడ పడితే అక్కడ చతికిలబడటం, చుట్టలు కాల్చి ఆ బూడిద ఎక్కడ పడితే అక్కడ రాల్చటం, సగం కాల్చిన పీకలు ఎక్కడ పడితే అక్కడ పడేయటం, అలాగే గట్టిగా మాట్లాడడం, నవ్వటం ఇలాంటివేవీ నచ్చవు. ఇతడు చెప్పినా వాళ్ళ అలవాట్లు వాళ్ళు మార్చుకోలేరు. తమ హోదాకి తగ్గట్టుగా డిగ్నిఫైడ్గా ఉండాలంటాడు అల్లుడు. కౌసల్య చదువు మొత్తం పట్నంలోనే జరిగింది కాబట్టి పట్నంలోనే పెరిగింది. ఉద్యోగం చేస్తోంది కనుక ఆమె తన భర్తకి తగ్గట్టుగా నడుచుకుంటుంది, మసులుకుంటుంది. కానీ తమ తల్లిదండ్రులను ఎలా మార్చగలదు? ఇటు తల్లిదండ్రులకు చెప్పి చూసినా వీళ్ళు తమ పద్ధతులను మార్చుకోలేరు. వాళ్ళని ఆ వయసులో గట్టిగా తిట్టనూ లేదు, భర్త తిడుతుంటే సహించనూ లేదు. ఇటు చెప్పలేక అటు చెప్పలేక నలిగిపోతుంది కౌసల్య. కౌసల్య నెలకి దగ్గరగా 3,000 సంపాదిస్తుందన్న మాటే గాని జీతం రాగానే భర్తకే ఇచ్చేస్తుంది. తన నిత్య అవసరాలకి కూడా అతన్నడిగే తీసుకుంటుంది. ఏ ఖర్చు చేసినా అతడిని అడిగే చేస్తుంది. పెళ్లికి తన పుట్టింటి వారిచ్చిన 5 ఎకరాల పొలాన్ని అమ్మేసి మేడ మీద మోడ్రన్గా ఇల్లు కట్టి అద్దెకిస్తానంటే వద్దనలేదు కౌసల్య. కొడుక్కి 1,00,000 రూపాయలు డొనేషన్ కట్టి హాస్టల్లో పెట్టి మరీ ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు వెంకట్రావు. కూతురికి మరో 1,00,000కి పైగానే డొనేషన్ని కట్టి మెడిసిన్ చదివిస్తున్నాడు. అత్తామామలు ఇచ్చిన ఈ డబ్బుతోనే, ఆస్తితోనే ఇవన్నీ చేయగలిగాడు. కానీ అత్తామామల్ని చూస్తే మాత్రం గొంగలి పురుగుల్ని చూసినట్టుగా ఉంటుంది వెంకట్రావుకి. ఇక్కడికొచ్చిన తర్వాత అల్లుడి ఆంక్షలు, తిట్లు, విసుగులు సహించలేక, ఇక మనవడు మనవరాళ్ళ నిరసనలకు తట్టుకోలేక, ఇక కూతురు కౌసల్య తెల్లవారుజామున్నే 4 గంటలకు లేచి చేసే ఇంటి పని, వంట పని, ఆఫీసు, మళ్ళీ ఆఫీస్ నుంచి తిరిగి వస్తూనే మళ్ళీ పని, రాత్రి వరకు చదువు, ఇలా క్షణం తీరిక లేని కూతుర్ని తాము వండి కూడా ఇంకా కష్టపడుతున్నామేమో అన్న బాధతోనూ తిరిగి మళ్ళీ పెద్ద కూతురు దగ్గరికి వెళ్తూ ఉంటారు ఈ దంపతులు. తిండి కూడా సరిగ్గా తిననివ్వని ఆ అల్లుడి ఇంట్లో ఉండలేక తిరిగి ఇక్కడికే వస్తారు రామయ్య, సీత. తండ్రికి కళ్ళు కనపడకపోవటం మూలాన మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయని గ్రహించిన కౌసల్య అతడిని ఓ రోజున కళ్ళ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. కళ్ళకి కేట్రాక్ట్ వచ్చిందని, ఆపరేషన్ చేస్తే సరిపోతుందని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్ అంటే డాక్టర్ ఫీజు, మందులు, ఆసుపత్రిలో రూము వీటన్నింటికీ కలిపి 5-6 వేలైనా కావచ్చు. అంత ఖర్చు భర్తని అడగందే తను చెయ్యలేదు. అందుకే ఓ రోజున అడిగింది కౌసల్య, ఏమండి, నాన్నగారికి కళ్ళు సరిగ్గా కనిపించటం లేదండి. అందుకే మరీ సమస్యలు ఎక్కువవుతున్నాయి. డాక్టర్కి చూపించాను. కేట్రాక్ట్ ఉందని, ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు. ఆయనకు ఆ ఆపరేషన్ చేయిస్తే ఆయన పనులు ఆయన చూసుకోగలడు. అమ్మకి మనకి కూడా కాస్త శ్రమ తగ్గిపోతుంది. ఆ కళ్ళు కాస్త సరిగ్గా కనపడితే మీరిలా విసుక్కునేలాంటి అవకతవకల పనులు కూడా చెయ్యకుండా ఉంటాడు అంటూ చెప్పింది భార్య. చాల్లే,
పెద్ద చెప్పొచ్చావు. బురదలో పొర్లే పంది బురదలోనే సుఖంగా ఉంటుందనుకుంటుందే గాని పందిరి మంచం మీద పడుకోబెడితే పడుకుంటుందా? వెళ్ళి మళ్ళీ ఆ బురదలోనే దొర్లుతుంది. మీ వాళ్ళకి కళ్ళు కనిపించినా కనిపించకపోయినా ఒకటే అన్నాడు ఆయన. కాదండి, మొన్న మన ఇంట్లో ఎన్నోసార్లు కళ్ళు కనపడక గోడ తగిలించుకొని తలకి రక్తం వచ్చేసింది. 2-3 సార్లు కాళ్ళకి ఏవో తగిలి పడి నడుం పట్టేసి లేవలేకపోతే అమ్మ లేవదీయటానికి బాత్రూమ్ వరకు తీసుకెళ్ళటానికి చాలా అవస్థపడిందండి. ఆవిడకి వయసైపోతుంది కదా, కనుక ఆ ఆపరేషన్ ఏదో చేయిస్తే ఆయన పనులు ఆయన చేసుకుంటాడు అంది నిదానంగానే. నీ జాలి కబుర్లు బాగానే ఉన్నాయి గాని ఆపరేషన్ అంటే మాటలా? 5-6 వేలైనా ఖర్చవుతుంది. అంత డబ్బు ఇప్పుడెక్కడి నుంచి తీసుకొస్తాం? రేపో మాపో ప్రాణం పోయే ఈ ముసలాడికి అంత ఖర్చు అవసరమా? దండగా అన్నాడు స్థిరంగా వెంకట్రావు. కౌసల్య మనసు చివుక్కుమంది. 5 ఎకరాల పొలం వరకట్నంగా ఇచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. మిగిలిన ఆస్తిలో కూడా వాళ్ళ తదనంతరం సగం ఆస్తి తమకే సొంతమవుతుంది. అన్నింటికీ మించి తనని కని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించారు. ఈనాడు 3,000 తనకు నెలకి సంపాదిస్తుందంటే అది వారి చలవే. తన తండ్రి ఇచ్చిన పొలం అమ్మి మేడ మీద మేడ వేసి వాటాకి అద్దెకిచ్చి 2,500 వస్తోంది ఇప్పుడు ఆ వాటాకి ఆదాయం. ఇంత ఆదాయం వారి పట్ల పొందుతూ కూడా వారి ఆరోగ్యానికి 6,000 ఖర్చు పెట్టడానికి వెనకాడే భర్తను ఏమనాలి? తను మాత్రం ఏమనగలదు అని భర్తతో విరోధం పెంచుకోగలదా? అలా అని చూస్తూ చూస్తూ అన్యాయాన్ని సహించగలదా? అందుకే స్థిర నిర్ణయం చేసింది. కౌసల్య, ఎక్కడికెళ్తున్నావు అంటూ అడిగాడు వెంకట్రావు ఒక రోజున. నాన్నకి ఆపరేషన్ అయ్యిందండి, చూడ్డానికి వెళ్తున్నాను. ఏమిటి ఆపరేషనా? ఎప్పుడయ్యింది? ఎక్కడయ్యింది? ఎలా అయ్యింది? నాతో చెప్పలేదేం? చెప్పి మాత్రం ఏం లాభమండి? ఆ ముసలాడి మీద ఖర్చు పెట్టడం దండగా అని తీర్మానించారుగా. అయితే మరి డబ్బెక్కడిది? ఎవరు ఖర్చు పెట్టారు? నా డబ్బులెలా ఖర్చు పెడతానండి? నా దగ్గర డబ్బుంటేగా. ఈ ఆధునిక సమాజంలో స్త్రీలు సంపాదనాపరులే గాని స్వతంత్రులు కాలేరండి. తన సంపాదన మీద తనకి ఖర్చు పెట్టుకునే అధికారం ఇంకా రాలేదు. అటువంటప్పుడు తల్లిదండ్రులకు ఖర్చు పెట్టే అధికారం ఎలా వస్తుంది చెప్పండి అంది నిదానంగానే. డొంక తిరుగుడు మాటలు మాని డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావో ఎలా ఖర్చు పెడుతున్నావో చెప్పవోయ్ అన్నాడాయన. అంత టెన్షన్ పడకండి, మన డబ్బు కాదు, అది వాళ్ళ డబ్బే అంది. వాళ్ళకంత డబ్బెక్కడిది? మా ఊళ్ళో నా వాటాకి వచ్చే ఇల్లుని అమ్మేశాను. ఏంటి, ఇల్లుని అమ్మేశావా? నీకెక్కడిదే అంత స్వతంత్రం? నాతో మాట వరుసకైనా చెప్పలేదే? చదువుకున్న దానివని పొగరు కాకపోతే ఏమిటి ఈ నిర్ణయాలు, స్వతంత్రాలు? అవునండి, భర్త భార్యకి ఆర్థికంగా స్వాతంత్రం ఇవ్వనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఆమెకి ఆమె స్వయం నిర్ణయం తీసుకోవటంలో తప్పేమీ లేదు. నా మీద చదువుకి ఖర్చు పెట్టాడు నాన్న. అయినా ఆయనకి ఫలితం దక్కలేదు ఈ రోజున. ఆ ఫలితం మీరే నెల నెలా అనుభవిస్తున్నారు. ఆయన ఇచ్చిన 5 ఎకరాల పొలానికి ఫలితం నెల నెలా అద్దె రూపంలో 2,500 మనకే వస్తోంది. అంటే మొత్తం నెలకు ఇంచుమించు 6,000 వరకు మనకే వస్తుంది. అయినా కూడా ఆ విలువ మీకు తెలియటం లేదు. ఒక్కసారి ఆపరేషన్కి ఆయనకొక్క 6,000 ఖర్చు పెట్టడం మీకు ఇష్టం లేకపోయింది. ఇక ఆ పల్లెటూరులో నా వాటా కింద వచ్చే ఆ సగం ఇల్లు మీకొక లెక్క కాదు. అందుకే ఆ భాగాన్ని అమ్మేశాను అంటూ కౌసల్య ఎంత సౌమ్యంగా మాట్లాడినా ఆమె మాటల్లోని వ్యంగ్యం అతడికి కొరడాతో కొట్టినట్లుగా అనిపించింది. భార్య మాటలకు కోపం తెచ్చుకున్న వెంకట్రావు, చూస్తానుగా రేపట్నుంచి మనింట్లో వాళ్ళెలా ఉంటారో, ఆ కళ్ళొచ్చిన తండ్రి ఏమాత్రం బాగా మసులుకుంటాడో నేను చూస్తాను అన్నాడు వెంకట్రావు వెటకారంగా.
ఇకపై మీకు ఆ బెంగ అక్కర్లేదులేండి. ఇక వాళ్ళు మన ఇంట్లో ఉండరు. ఎదురింటి వాళ్ళ అవుట్ హౌస్ని వాళ్ళ కోసమే అద్దెకి తీసుకున్నాను. అందులోనే ఉంటారు. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు, ఆపరేషన్కి పోగా ఆ మిగిలిన డబ్బు ఏటా వారికి వచ్చే విధంగా పొలం మీద వచ్చే ఆదాయం కూడా బ్యాంకులోనే వేశాను. వారి పేరుతో ఆ డబ్బుతో ఒక పని మనిషి సహాయంతో వారు ఆ ఇంట్లో నిశ్చింతగా ఉంటారు అంది స్థిరంగా కౌసల్య. ఏదైనా తను చెప్తే గాని ఆమెకు ఏమీ తెలీదని, సొంత తెలివి లేదని, అమాయకురాలని అనుకునే తన కౌసల్య ఎంత తెలివిగా నిర్ణయాలు తీసుకుంది అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయాడు వెంకట్రావు. ఆమె హృదయం ఎంతగా నలిగి విసిగి ఆ నిర్ణయం తీసుకుందో అతగాడు ఎప్పటికీ గ్రహించలేడు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. తన ఇంటికి వచ్చిన తల్లిదండ్రులను తన భర్త విసురుకోవటం కసురుకోవటం చూస్తుంటే ఆవిడ మనసు నలిగిపోయి తన భర్తకు ఎలా గుణపాఠం చెప్పిందో. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన ఆర్ఎస్ హైమావతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.